నమస్తే. పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణలో నిన్న బక్రీద్ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియాలో బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ బక్రీద్లో గోమాతను పెట్టి విమర్శల పాలైన తర్వాత తప్పైపోయింది, హిందువులకు క్షమాపణ చెప్తున్నా, అదేదో టెక్నికల్గా సాంకేతికంగా పొరపాటు జరిగింది, ఎవరో సోషల్ మీడియా చూసేవాళ్ళు అట్లా చేశారనేటువంటి మాట చెప్పారు. అట్లా పూర్తిగా హిందువులను కించపరచడం అనేటువంటిది వాళ్ళకు పరిపాటిగా మారిపోయినటువంటి అంశమే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏకంగా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన సోషల్ మీడియాలో వాళ్ళ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, పొలిటికల్ వాయిస్ తరపున కూడా రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు అయిపోయింది. ఎమ్మెల్యే గారు అత్తగారు కంపల్సరీ ఉండాలి, అత్తగారు లేకుండా పుట్టి ఎమ్మెల్యే గారు ఉండడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటిది ఇప్పటికీ ఒక చర్చ. అత్తను కాదని కోడలు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోడలు అత్తను కాదని ఏ పని చేయట్లేదు అనేటువంటి ఒక విమర్శ. సరే, అదొక అంశం, వేరే చూసుకుందాం. ఇక్కడ ఇది భారతదేశము, ఈ పొలిటికల్ మ్యాప్లో ఉన్నటువంటిది. ఈ భారతదేశంలో ఇక్కడ కనబడుతున్నది జమ్మూ కాశ్మీరు, ఇది లడఖ్, లేహు, ఇప్పుడు మారిపోయినటువంటి కొత్తది హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ పక్కన ఉన్నటువంటిది ఇది ఉంది. సో ఇక్కడ ఎట్లున్నది, ఇక్కడ రాహుల్ గాంధీ గారి తల మీద నుంచి భారతదేశం తల చూడండి, ఈ తల ఎక్కడున్నది, ఇక్కడ ఏమైంది, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఏమైంది, ఇట్లా రావాలి కదా, ఇట్లా రావాలి కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు చూపెట్టలేకపోయారు వీళ్ళు? ఇక్కడ ఉన్నటువంటిది కాశ్మీర్ లేకుండా కాశ్మీరం మనది కాదా? పాలకుర్తి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. కాశ్మీరం మనది కాదా, అవునా? అసలు మీకు తెలుసా తెలియదా? అమెరికాలో ఉండొచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఏండ్లకేండ్లు అమెరికాలో ఉండి భారతదేశం యొక్క రూపురేఖలు మర్చిపోయారనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తెరగాలి. భారతదేశాన్ని అవమానపరచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పోనీ మాకు సంబంధం లేదు, ఎవరో పిల్లలు పెట్టారంటే ఒకసారి చూసుకోరా? ఇది అధికారికంగా సోషల్ మీడియాలో మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే చేసినటువంటిది కదా. భారతదేశం మీద ప్రేమ లేకుండా భారతదేశాన్ని ఇట్లా ఏదో చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తారా? మాకు సంబంధం మాకు తెలియదా? కాంగ్రెస్ వాళ్ళకు భారతదేశం గురించి తెలియదా? తెలియదు. ఎందుకంటే అందుకే కాశ్మీర్ పక్కకు పోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎందుకున్నది? యుద్ధం చేసి గెలిచిన తర్వాత కూడా, పాకిస్తాన్ సైనికులంతా లొంగిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా ఉండడం అనేటువంటిదే విడ్డూరమైనటువంటిది, ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటిది. సో ఇంకా అట్లనే మీ వెనుక ఉండేటువంటి వాళ్ళు కూడా, నిన్న మొన్న ఉన్నటువంటి ఆయన కూడా బక్రీద్కు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఏకంగా అప్పుడేమో గోమాత, నిన్న గోమాతను అవమానించారు, ఇవాళనేమో దేశాన్నే అవమానించారు. ఈ దేశాన్ని అవమానించి ఎవరు, చైనా వాళ్ళు ఇంకెవరో ఇట్లాంటిది చేసిరంటే వాడికి మన దేశం ఉంది, పాకిస్తాన్ వాడు అట్లా చేసిరంటే మనకు ఒకటి తగాదా తలగబడ్డది కాబట్టి అనుకోవచ్చు. కానీ దేశం యొక్క బొమ్మ వేస్తుంటే ఎందుకు వేస్తున్నారు? అట్లాంటి ఏం తెలియని ఎడినా కొడుకులను పక్కకెళ్ళి తీసేసుకోండి ఆ సోషల్ మీడియాలకించి, టీంలకించి. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోండి. వాడికి భారతదేశం ఎట్లుంటుందో, భారతదేశం బొమ్మ ఎట్లుంటుందో తెలియనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారా? బక్రీద్ అంటే ఏ జంతువును బలి ఇవ్వాలనేటువంటి విషయాన్ని తెలియనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారా? అట్లాంటి వాళ్ళని పెట్టుకొని మీరు నడిపిస్తారా? అంటే రేపు పొద్దుగాల మీరు పార్టీ అక్కడ ఉన్నటువంటి కాన్షియన్స్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అంటే మీ టీంలో ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలియదన్నట్టే లెక్క కదా. బక్రీద్ రోజు ఏ జంతువును బలి ఇవ్వాలో తెలియనటువంటి వాళ్ళు మీ పక్కన ఉన్నారంటే రేపు పొద్దున వాళ్ళే సలహాలు ఇస్తారు కదా. భారతదేశం ఎక్కడున్నది? భారతదేశం తల లేకుండా, కాశ్మీర్ లేకుండా 370 ఆర్టికల్ తొలగించి వాళ్ళ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంటే మన భారతదేశంలో మన కాశ్మీర్ లేకుండా మీరు అధికారికంగా ఎట్లా పెడతారు? ఇగో ఇది పోనీ మనం ఈ కాశ్మీర్ ఎట్లా ఉన్నది తలకాయ, ఈ కాశ్మీర్ ఎట్లుందో ఒక్కసారి పరిశీలన చేయండి. అంటే కాంగ్రెస్ కావాలని చేస్తుందా? లేకపోతే ఇంత నిర్లక్ష్యం ఎట్లుంటుంది? ఇంత ప్రేమ, దేశం అంటే ప్రేమ లేనటువంటి అలసత్వ ప్రదర్శనను ఎట్లా ఒప్పుకొని తీరుదాం మనము?
మీరంటే అమెరికాలో ఉండవచ్చు, అమెరికాకు పోతుండవచ్చు, భారతదేశం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, దరిద్రానికి ఎవరు వచ్చినా సరే ఓట్లేసి ప్రజలు గెలిపిస్తుండవచ్చు, ఆ నియోజకవర్గం మీద మీకు అవగాహన లేకపోయినా ప్రజలు గెలిపించారు. ఇక్కడ పాలకుర్తి ఎక్కడ ఉంటుందో తెలియదు, మీకు ఆ నియోజకవర్గం ఏందో తెలియదు, ఆ బౌండరీస్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియకపోయినా ప్రజలు గెలిపిస్తారు. ప్రజాస్వామ్యంలో గొప్ప విషయము, గొప్ప విజయము, అంతవరకు ఒప్పుకుందాము. కానీ భారతదేశం ఎక్కడ ఉంటుంది, భారతదేశం అనేటువంటిది తెలియకుండా ఎట్లా ఉంటారు? క్షమాపణ చెప్పాలి, భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేశం మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు మిగిలిన ఏమున్నా లేకపోయినా అవసరమే లేదు. దేశమే లేకపోతే మనం ఎక్కడ బతుకుతాము? పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందో మనం చూసినాం కదా. దేశం విభజన జరిగితే ఈ దేశంలోకించి ఆ దేశంలోకించి ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి చూసినాం కదా. ఇక మనం కాశ్మీర్ వద్దు, మనకి ఏం వద్దు, మనం ఏ దేశం వద్దు, ఏది పెడతాడు చేద్దాము, రాజకీయంలో గెలవడం కోసం ఏదైనా పని చేద్దాము. ఇదేనా మీకు సంబంధించినటువంటిది? ఒక భారతదేశం ఎట్లా ఉంటుందో, భారతదేశ పటం ఎట్లుంటుందో తెలియనటువంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారంటే అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటైనటువంటి అంశం. ఎవ్వలైనా కావచ్చు, ఎంత గొప్పలు, దేశం అంటే ప్రేమ లేనంత కాలము. రెండు విషయాలు, నిన్న బక్రీద్కు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పినటువంటిది, ఇవాళ ఇది చెప్పినటువంటి అంశం, ఈ భారతదేశంలో కాశ్మీర్ లేకుండా అంశం, రెండు అంశాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దేశం అంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం మాత్రమే స్వేచ్ఛ, సమానత్వము, ప్రజాస్వామ్యము చెప్పుకునే బ్లా 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 అని చెప్పుకునేటువంటి అన్ని అంశాలు ఉంటాయి. ఎక్కడైతే హిందువులు మైనార్టీలుగా పడిపోతారో ప్రపంచ దేశాలన్నింటినీ మనం చూస్తున్నాం. ఇది తథ్యము, స్పష్టము, ఇది చరిత్ర చెబుతున్నది. హిందువులు మెజారిటీగా ఉంటేనే మనం చెప్పుకునే లౌకికవాదం, మనం చెప్పుకునే ప్రజాస్వామ్యం, మనం చెప్పుకునేటువంటి స్వేచ్ఛ, మనం చెప్పుకునేటువంటి హక్కులన్నీ ఉంటాయి. లేదంటే పాకిస్తాన్గా విడిపోయి బంగ్లాదేశ్గా విడిపోయినటువంటి వాళ్ళ హక్కులేమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రపంచం చూస్తున్నటువంటిది. ఆ పాలస్తీనా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మిగిలిన ఏ దేశాల పరిస్థితి అయినా చూద్దాం. హిందువులుగా ఈ దేశంలో మెజారిటీగా ఉన్నంతకాలమే ఈ దేశంలో హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్లకు, స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి వాళ్లకు ప్రాణాలతో ఉండగలుగుతారు. అది నిజము, మొదటి నుంచి ఉన్నది కూడా అదే జరుగుతున్నది. ఇక దేశం అంటే భక్తి లేనటువంటి వాళ్ళు, దేశం గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, దేశ ప్రేమ లేనటువంటి వాళ్ళు చచ్చినా బ్రతికినా ఒకటే లెక్క. వాళ్ళు ఎవరైనా అయి ఉండవచ్చు. ఈ దేశమే లేకపోతే ఏముండదు. ఈ దేశమే ఉండాలి. ఈ దేశంలో హిందుత్వం మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈరోజు బతుకుతున్నటువంటి సమాజము సాఫీగా బతకగలుగుతుంది అనేటువంటి విషయం చూడొచ్చు. ఎందుకంటే నిజాముల రక్కసి రజాకార్ల మూకల నిజాముల యొక్క పెత్తనంలో ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా బ్రతికారో మనం చూసినాం. హిందువులు మెజారిటీగా ఉన్న నిజాం లాంటి రాజు పరిపాలన చేసే మెజారిటీలు కూడా తమ సొంత భాష మాట్లాడుకోలేనటువంటి, తమ సొంత పరిపాలన చేసుకోలేనటువంటి దీన స్థితిని, దుస్థితిని మనం కల్లారా చూసినాం. కాబట్టి ఈ అంశాలను ప్రజలు ఈ రెండు సంఘటనల ద్వారా, ఈ రెండు సంఘటనల ఆధారంగా చేసుకొని ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉన్నది. చరిత్రను తిరిగే చూద్దాము. భారతదేశం మిగలాలంటే ఇట్లాంటి విషయాల్లో చాలా జాగృతితోటి కలిసి ఉండాల్సిందే. లేదంటే మనం కోల్పోవాల్సినటువంటివి చాలా ఉంటాయనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. ఇగో నిన్న ఇది చేసినటువంటి అంశం. ఇవాళనేమో వీళ్ళు ఇది వీళ్ళు మాట్లాడింది, భారత పటాన్ని తప్పుగా చూపిస్తే 100 కోట్ల జరిమానా అనేది వచ్చింది. ఇది అంశం. వీళ్ళు చెప్పేటువంటి అంశాలు అట్లా ఉంటాయని ఒక్కసారి గుర్తు చేయడానికి. ఇది నిన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం. పాపం నిన్న క్షమాపణ చెప్పిండవచ్చులే, కానీ నిన్ననేమో భువనగిరి ఎమ్మెల్యే బక్రీద్కి గోమాతను పెట్టిండు. ఇవాళనేమో పాలకుర్తి ఎమ్మెల్యే ఇక్కడ కాశ్మీరే లేకుండా చేసిరు. కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది, గోమాతకు ఎట్లా బలిస్తారు? క్షమాపణలు చెప్పారు, నేను కాదంటలేను, కానీ జరగాల్సినంత జరిగిపోయింది కదా. అంటే ఈ దేశ ప్రజల యొక్క చరిత్రను, దేశ ప్రజల యొక్క అవగాహన, అంటే ఈ సెక్యులర్ పేరుతోటి ఏం చేసినా నడుస్తుంది. ఇదే గనక మీరు ఇక్కడ ఆవు కాకుండా ఓ పంది లాంటి బొమ్మను పెట్టుంటే ఇవాళ ఎట్లుంటుండే పరిస్థితి?
ఎట్లా ఉంటుండే పరిస్థితి అంటే హిందువులకు సిగ్గు శరము ఏమీ లేదు కాబట్టి, పౌరుషము రోషము లేదు కాబట్టి, చచ్చిపోయారు 1000 ఏళ్ళుగా చచ్చి బతుకుతున్నారు కాబట్టి మీ కథలు నడిచిపోతున్నాయి. అదే దాంట్లో వేరే వాళ్ళకు పడనటువంటి ఒక జంతువు ఉంటే ఈరోజు ఏం జరిగేది? ఇవాళ దేశం గురించి ఇట్లా ముక్కలు చేసి మాట్లాడినా మనకు ఉండేటువంటి స్వేచ్ఛ, ఈ దేశంలో ఇదొక దరిద్రమైనటువంటి స్వేచ్ఛ. ఇంతకంటే చెప్పాల్సింది ఏం లేదు. ఇది కావాలని చేశారా, అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్ల, ఏది జరిగినా కూడా వీళ్ళే ఎందుకు చేస్తారనేటువంటిది చూడాలి. అంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఈ సెక్యులరు లౌకికము ఈ దేశం గురించి వ్యతిరేకంగా అరుంధతి రాయ్ గురించి మాట్లాడుతారు కదా, అరుంధతి రాయ్ వీ స్టాండ్ అరుంధతి రాయ్ అట. జమ్మూ కాశ్మీర్ని పక్కకు తీసుకుపోయినటువంటి అరుంధతి రాయ్ జమ్మూ కాశ్మీర్ను ఈ దేశం నుంచి విభజన చేయాలని మాట్లాడినటువంటి అరుంధతి రాయ్కి మద్దతుగా తెలిపినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా దేశద్రోహులే. ఇది ఈ 2 సంఘటనల గురించి వివరణ.